అథ చతుర్థో అధ్యాయః వా అధ్యాయము జ్ఞానయోగము. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే ఉబ్రవీత్. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కాని కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది, క్షీణించిపోయినది. స ఏవాయం మయా తే ఉద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తో ఉసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు ఇలా అన్నాడు, నీవు వివస్వానుడి తరువాత ఎంతో కాలానికి పుట్టావు, మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు. అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. ఓ అర్జునా, నీవు వాటిని మరిచిపోయావు, కాని అవన్నీ నాకు జ్ఞాపకమున్నాయి. ఓ పరంతప, అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుకలేని వాడిని అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్యశక్తిచే అవతరిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోవురజున. నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఓ అర్జునా, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు. వారు నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు. వీతరాగభయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో అజ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. మమకారాసక్తి, భయము మరియు క్రోధములు లేకుండా ఉండి, నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ అర్జునా,
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకంలో భౌతిక, ప్రాకృతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము. న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న స బధ్యతే. కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందురో వారు కర్మ బంధములలో చిక్కుకోరు. ఏవం అజ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము. కిన్ కర్మ కిమకర్మేతి కవయో ఉప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే ఉసుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ, వికర్మ మరియు అకర్మ, నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది. కర్మణ్యకర్మ యః పశ్యేద కర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మ కృత్. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్న వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః అజ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడుతారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్కరోతి సహా. ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి, మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమి చేయనట్టే. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశారహితుడై ఉండి ఏదీ నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్నవానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్న ఏ పాపము అంటదు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయారహితులై వారు జీవన ద్వంద్వములకు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు వంటివి అతీతులై ఉంటారు.
అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా గెలుపు ఓటమిలలో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు. గతసంగస్య ముక్తస్య అజ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడుతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞం భగవత్ అర్పితము గా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడుతారు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. సంపూర్ణ భగవద్ ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. సర్వానీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి అజ్ఞానదీపితే. కొందరు జ్ఞానముచే ప్రేరణ నొంది తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటిని మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. ద్రవ్యైజ్ఞాస్తపోజ్ఞా యోగైజ్ఞాస్తథాపరే స్వాధ్యాయజ్ఞానైజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేదశాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే ఉపానం తథాపరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సర్వే ఉప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః డ్యాష్ కామా 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 కామా. మరికొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటకు వెళ్లే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్లే శ్వాసయందు లోనికి వెళ్లే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్లే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి పరిక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడుతారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో ఉస్త్యజ్ఞస్య కుతో ఉన్యః కురు సత్తమా. యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురు వంశశ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు. ఏవం బహువిధ యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్విద్ధి తాన్ సర్వానేవం అజ్ఞాత్వా విమోక్ష్యసే. ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదముల యందు వివరించబడ్డాయి.
అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది. శ్రేయాన్ ద్రవ్యమయాద్యంజ్ఞానైజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ అజ్ఞానే పరిసమాప్యతే. ఓ శత్రువులను లోబరుచుకునే వాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే అజ్ఞానం అజ్ఞానినస్తత్వదర్శినః. ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు, ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు. యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట ఓ అర్జునా, నీవు మరల మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశలే అని, అవి నా యందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం అజ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపాత్ములందరికంటే పరమ పాపిష్టి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు. యథైధాంసి సమిద్ధో గనిర్భస్మసాత్ కురుతే ఉరజున అజ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయును, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటిని భస్మము చేయును. నహి అజ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమునర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. శ్రద్ధావాన్ లతే అజ్ఞానం తత్పరః సంయతేంద్రియః అజ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు మరియు తమ మనో ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు. అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో ఉస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానము విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు. యోగ సంన్యస్త కర్మాణం అజ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు. తస్మాద్ జ్ఞాన సంభూతం హృత్స్థం అజ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము. ఓ భరత వంశీయుడా, కర్మయోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము. ఓం
तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः। ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्र श्रीकृष्णार्जुन समवते ज्ञानकर्मसंन्यासयोगो